ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంటికి వచ్చిన కౌశికిని చూసి ఇంకా సుధాకర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా నిషిక వైజయంతి వాళ్ళు ఏం వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా జేడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జేడీని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా జగదాత్రి మాత్రం ఆ జేడీ తన డ్యూటీ తను చేసిందని అంటుంది. ఇంకా నిషిక వైజయంతి ఇద్దరు ఇంకా దాత్రిని తిడతారు. ఇంకా మరోవైపు మీనన్ యువరాజ్తో మరో కొత్త బిజినెస్ చేయాలని చెప్తాడు. ఏ బిజినెస్ అని అడగగానే ఇంకా డ్రగ్స్ బిజినెస్ అని చెప్తాడు. మా తమ్ముడు టోనీ నీకోసం వస్తున్నాడు, మీరిద్దరు కలిసి ఆ బిజినెస్ చేయాలని అంటాడు. ఇంకా యువరాజ్ సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా టోనీ మీనన్ కంటే డేంజర్, ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అని చెప్పి ఇంక యువరాజ్ అనుకుంటాడు. ఇంక ఇంతలో అక్కడికి టోనీ వస్తాడు. ఇంకా టోనీని లోపలికి తీసుకువెళ్తాడు. ఇంకా టోనీ నా ఫ్రెండ్ అని చెప్పి ఇంకా అందరికీ పరిచయం చేస్తాడు యువరాజ్. వైజయంతి ఈ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటుంది. యువరాజ్ నా ఫ్రెండ్ అమ్మ, నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు అని చెప్తాడు. ఇంకా టోనీ అవునండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను అని అంటే ఇంకా వైజయంతి అవునా, ఆత్మీయులు మాత్రమే భోజనం సమయంలో వస్తారు అంటారు, ఎట్టాగో వచ్చావు కదా మాతో పాటు భోజనం చేసి వెళ్ళి బాబు అని అంటుంది. ఇంకా టోనీ అలాగే ఆంటీ అంటాడు. ఇంకా దాత్రి కేదార్లు వీళ్ళు ఎవరు అని చెప్పి అడగగానే వాళ్ళు మా దూర బంధువులు, వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉందని చెప్పి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి ఇంకా యువరాజ్ అంటాడు. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్సా కాలేజీ ఫ్రెండ్సా అని చెప్పి ఇంకా దాత్రి అడుగుతుంది. ఇంకా అడగగానే ఒకరేమో స్కూల్ అని ఒకరేమో కాలేజ్ అని చెప్తారు. ఇంకా తర్వాత ఏ గ్రూప్ అని అడిగితే ఇంకా ఇద్దరు వేరు గ్రూప్స్ చెప్తారు. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని అడగగానే అవునని అంటాడు యువరాజ్. మరి యువరాజ్ అతని ఫోన్ నెంబర్ చెప్పు అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది. ఇంకా జగదాత్రి కేదార్ టోనీని అనుమానిస్తూ ఉంటారు. ఇంకా జగదాత్రి ఏమో ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ చెప్పలేకపోతాడు. ఇంకా యువరాజ్ ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. ఇంకా నిషి ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నా, నీ వెధవ డౌట్లతో వచ్చిన గెస్ట్ల ముందు ఆయన పరువు తీస్తావా, అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు అంటుంది. ఇంకా వైజయంతి అవునమ్మి, పేనుకి పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్టు వీళ్ళని ఇంట్లో ఉండనిచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. జగదాత్రి ఇంకెవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది అని అంటుంది. ఇంకా వైజయంతి చెప్పి తాను మాత్రమే తినడానికి కూర్చుంటుంది. ఇంకెవరు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా దాత్రి కేదార్ టోనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో సాధు వాళ్ళ కూతురు ఇంకా ఆరాధ్య అక్కడికి వస్తారు. ఇంకా ఆయన చూసిన దాత్రి కేదార్ ఎదురు వెళ్ళి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రండి అని పక్కకు వెళ్తుంటే ఇంకా నిషి వచ్చి ఏంటి అంత సీక్రెటా అని చెప్పి అడుగుతుంది. ఏం లేదని ఇంకా పక్కకు వెళ్తారు. ఇంకా దాత్రి దగ్గరే ఆరాధ్యను వదిలేసి ఇంకా సాధు వెళ్తాడు. ఇంకా టోనీ యువరాజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో టోనీ చేతిలో బ్రౌన్ షుగర్ కింద పడడంతో ఇంకా యువరాజ్ పేపర్ ఎత్తి కింద పడేస్తాడు. అది బూచి దగ్గర పడుతుంది. ఇంకా బూచి అది తింటాడు. మరోవైపు ఇంకా టోనీ వెళ్తుంటే ఇంకా దాత్రి మీ చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగగానే ఇంక యువరాజ్ అలాంటివి ఏం లేవని చెప్పి ఇంకా టోనీని పంపించేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.